ఒక సిస్టర్ అయితే ఏ సైజుకి ఎలా డాట్స్ పెట్టాలి అని అడిగిందండి. అందుకే చెప్తున్నా, తప్పకుండా వినండి. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. హాయ్ అండి. హలో, అందరికీ నమస్కారం. అయితే నన్ను సైజు ప్రకారం డాట్స్ ఎలా పెట్టుకోవాలి, ఫ్రంట్ డాట్స్ ఎలా పెట్టుకోవాలని అడిగిర్రండి. దానికోసం చెప్తున్నా నేను. ఇదేమో చిన్న సైజ్ బ్లౌజు, ఇదేమో మీడియం సైజ్ బ్లౌజు, ఇది బిగ్ సైజ్ బ్లౌజ్ అండి. ఇప్పుడు ఈ మూడిటికి ఎలా పెట్టుకోవాలి డాట్స్ మనం నేర్చుకుందాము. ఫస్ట్ అయితే మనము చిన్న సైజ్ బ్లౌజ్ దగ్గరికి వద్దాము. చిన్న సైజ్ బ్లౌజులు అంటే మనకు 28 కానీ 30, 32, 34 వరకు చిన్న సైజే అంటారండి. ఆలోపు ఉండే వాటినన్నింటినీ చిన్న సైజ్ బ్లౌజులే అంటారు. అయితే మీకు చిన్న సైజ్ బ్లౌజులు వచ్చేసే వరకు ఫస్ట్ అయితే షోల్డర్ 5 ఇంచెస్ తీసుకోండి. ఇంకా ఆర్మ్ హోల్ వచ్చేసే వరకు 5 ఇంచెస్ కూడా, అది కూడా ఆర్మ్ హోల్ 5 ఇంచెసే సరిపోతుంది. కొద్దిగా 34 ఇంచెస్ అలా అయితేనేమో 5.5 వరకు కూడా తీసుకోవచ్చు. కాకపోతే చిన్న సైజు బ్లౌజుల వాళ్ళకైతే ఈ షోల్డర్ 5 ఇంచెస్, ఆర్మ్ హోల్ కూడా 5 ఇంచెస్ అయితే, చంక భాగం 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇది క్లియర్ అయింది కదా. ఇప్పుడు డాట్స్ చెప్పమన్నారు కదా, చెప్తానండి. చిన్న సైజు బ్లౌజులకి డాట్స్ ఎలా, ఎక్కడి నుంచి ఎంత అంటే మనకి ఇది ఉక్స్ ఉంటుంది అవునా, ఇది ఉక్స్ పార్ట్. ఈ ఉక్స్ పార్ట్ నుంచి ఖచ్చితంగా చిన్న సైజు బ్లౌజుల వాళ్ళండి అస్సలు డౌట్ పడకండి. ఈ ఉక్స్ దగ్గర నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు పెట్టేయండి. ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇంచులు తీసుకోండి. మళ్ళీ ఈ ఈ 2.5 నుంచి ఇక్కడికి 2 ఇంచులు తీసుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి మీకు. ఇక్కడ నుండి ఇక్కడికి 2.5, ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచులు, ఇంకా ఇక్కడ నుండి మనకు ఇలా ఈ రెండింటికి మధ్యలో 2 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. ఇలా 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని దాన్ని ఇదిగోండి ఇలా క్రాస్గా గీసుకోండి. ఇది మనకు ఈ చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే ఇది సరిపోతుందండి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మీకు ఎప్పుడైనా సరే మనకు ఇది ఉక్సుది కదా, అయితే ఈ నెక్ ఉంది కదా, నెక్ సైడ్ మనకు పార్ట్ ఎక్కువ ఉండాలి, ఇక్కడికి వచ్చేసరికి తక్కువ ఉండాలి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికే రావాలి, సెంటర్లోకి రావద్దు. ఇప్పుడు ఇది సెంటర్ కదా, ఇప్పుడు ఇది సెంటర్ పార్ట్, ఇది సెంటర్ కదా. సెంటర్ కంటే ఒక 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు కిందికే ఉంటే బాగుంటుందండి. అంటే ఇది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ లెంత్ అనేది మనకి, ఈ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది కూడా ఎంత పెట్టుకోవాలి అని అంటే 2.5 ఇంచులు తీసుకోవచ్చండి. 2 ఇంచెస్ నుంచి 2.5 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే మనకు తెలుసు 1/2 ఇంచే పడతాము, అంతకంటే ఎక్కువైతే ఇది పట్టం మనం. ఇది ఓకే కదా. ఇంకా ఇక్కడ చంక భాగానికి వచ్చేసేసరికి ఇదిగోండి, ఇక్కడ మనకి ఇలా బాక్స్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ మనకి ఇలా బాక్స్ వస్తుంది కదా. అయితే ఈ బాక్స్ దగ్గర, ఇదిగోండి ఈ బాక్స్ దగ్గర మనకు ఇక్కడ ఇప్పుడు మనకి ఈ బాక్స్ కంటే ఇది మూల కదా, ఈ మూల కంటే ఒక 1/2 ఇంచు ఇటు సైడ్ ఉండాలి కిందికి. ఈ బాక్స్ కంటే ఇటు పోవద్దండి. మనం శంఖ భాగం డాట్ వేసేటప్పుడు ఎంతసేపున మనకి ఈ బాక్స్ కంటే ఇవతల సైడ్కి, ఈ కుట్లేసే సైడ్కే ఉండాలి. అక్కడి నుంచి మనము డాట్ పెట్టుకోవాలి. ఇది ఒక 3 ఇంచెస్ లేదా 3.5, ఇంకా ఇది 4 ఇంచెస్ అయినా పర్లేదండి. ఇది ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా, వాళ్ళు 4 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ అనేది మీకు ఇలా కరెక్ట్గా వస్తుంది. ఈ చిన్న సైజ్ బ్లౌజ్లో డాట్స్ చెప్పుకున్నాం కదా. అయితే మనము షోల్డర్ ఇందాకలా 5 ఇంచెస్, ఆర్మ్ హోల్ కూడా 5 ఇంచెస్, ఒకవేళ 34 ఇంచెస్ అయితే 5.5 తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. అయితే ఈ షోల్డర్ 5 ఇంచెస్ తీసుకున్నప్పుడు నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి, అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇలాగే తీసుకోవాలండి. అలా కాకుండా నెక్ వచ్చేసి 2.5, ఈ షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకుంటే అస్సలు సరిగా కూర్చోదు. ఖచ్చితంగా ఇది 2 ఇంచెసే తీసుకోవాలి, ఇది 3 ఇంచెసే తీసుకోవాలండి. ఇది చిన్న సైజు బ్లౌజ్ అయితే ఇలా మెజర్మెంట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చిన్న సైజ్, స్మాల్ సైజ్ బ్లౌజ్ అయిపోయింది కదా. మీడియం సైజ్ బ్లౌజ్ నేర్చుకుందాము. మీడియం సైజ్ బ్లౌజ్ అంటే
36 ఇంచెస్, 38 ఇంచెస్, 40 ఇంచెస్ అనమాట. అయితే ఈ 36 ఇంచెస్, 38, 40 ఇంచెస్కి కొద్ది తేడా ఉంటుంది, పెద్దగా ఏముండదు. కాకపోతే ఇవే కొలతలైతే కరెక్ట్గా సరిపోతుంది. ఈ షోల్డర్ వచ్చేసి 5.5 అండి, 5.5 వస్తుంది. ఈ ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ అండి, 6 ఇంచులు వస్తుంది. కరెక్ట్గా వస్తుందండి. మీరు ఇవి పెట్టుకుంటే ఈ సైజు వాళ్ళకి ఈ షోల్డర్ 5.5, ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇంకా ఇక్కడేమో 2.5 ఉండాలి, ఇక్కడికి వచ్చేసరికి 3 ఇంచెస్ ఉండాలండి. ఇది షోల్డర్. నెక్ వచ్చేసి 2.5 ఉండాలి. ఈ షోల్డర్ సైజ్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండాలి. దీంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, మీకు అర్థం అవ్వాలని ఇది చెప్పినా అండి. ఇంకా ఇప్పుడు డాట్స్ దగ్గరికి వచ్చేసరికి చూద్దాము. డాట్స్ అయితే చూడండి, డాట్స్ అయితే ఇక్కడ మనకు ఇది ఉక్స్ కదా, ఈ ఉక్స్ దగ్గర నుంచి 3 ఇంచెస్ ఉండాలి. 3 ఇంచులు మీడియం సైజ్కి 3 ఇంచులు ఉండాలండి. ఇక్కడ మళ్ళీ ఈ 3 ఇంచెస్ నుంచి ఇక్కడికి మనకు 2.5 ఇంచులు ఉండాలి. 2.5 ఇంచెస్ ఉండాలండి. ఇంకా దీంట్లో మీరు ఎక్కువ తక్కువ ఏమీ అవసరం లేదు. ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచులు, ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇంచులు కరెక్ట్గా ఉంటుందండి. ఈ 36, 38, 40 ఇంచెస్ వాళ్ళకి అసలు ఎక్కువ తక్కువ ఇంకేం అవసరం లేదు. ఇంకా ఈ రెండింటికి మధ్యలో ఇలా మధ్యలో డాట్ వస్తుంది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇంచులు పెట్టండి. ఇలాగా 2.5 ఇంచెస్ మధ్యలో తీసుకోండి. తీసుకొని దాన్ని ఇలా మనకు క్రాస్గా వస్తుంది షేప్ అనేది, ఇలా క్రాస్గా వస్తుంది. ఇప్పుడు మనము ఈ ఉక్స్ సైడు ఇంకొక డాట్ వస్తుంది కదా, అక్కడ చూసుకుందాము. మీకు చిన్న సైజ్ అయినా, మీడియం సైజ్ అయినా, బిగ్ సైజ్ అయినా కానీ ఇది ఇందులో తేడా ఏం లేదండి. ఎంతసేపు ఉన్నా మనకి ఈ నెక్ ఎంత చిన్నగన్నా రాని, పెద్దగన్నా రాని, కిందికి ఎంతన్నా రాని, నీకు ఇంత వచ్చినా సరే, లేదంటే ఇంత వచ్చినా సరే, ఇంత వచ్చినా సరే, ఎంత వచ్చినా పర్లేదండి. ఇంత వచ్చినా పర్లేదు. ఎంతసేపు ఉన్నా మనకు ఈ హైట్ కంటే మనకు ఈ డాట్ తీసుకునేటప్పుడు ఈ కింది సైడ్కే ఎక్కువ ఉండాలి. అంటే ఇదిగోండి, ఇట్లా సెంటర్ నుంచి మీకు స్మాల్ సైజు చెప్పిన ఈ సెంటర్ నుంచి కిందికే డాట్ పెట్టుకోవాలి. ఈ సెకండ్ డాట్ అనేది ఖచ్చితంగా ఇలాగే ఉండాలండి. ఇలా ఉంటుంటేనే మంచిగా కూర్చుంటుంది. అంటే కొంతమంది సెంటర్ అంటారు, కానీ సెంటర్ కంటే మీరు ఒక్కసారి ఇలా పెట్టి చూడండి, చాలా బాగుంటుంది, మంచిగా కూర్చుంటుంది బ్రెస్ట్ అనేది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి అండి 2.5 ఇంచులు తీసుకోండి. 2.5 లేదంటే 3 ఇంచులు, 2.5 తీసుకుంటే మంచిగా కూర్చుంటుంది. 2.5 ఇంచెస్ తీసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇది అయిపోయింది కదా, ఇది ఫస్ట్ డాట్, ఇది సెకండ్ డాట్. ఇక్కడ ఇంకా చంక దగ్గరకు వచ్చేసరికి కూడా అండి సేమ్ మనము ఇలా బాక్స్ ఉంటుంది కదా, ఇలా బాక్స్కి ఇదిగోండి, ఈ బాక్స్కి మనకు ఇదిగో ఈ బాక్స్కి మనకు ఎంతసేపు ఉన్నా ఇటు సైడే రావాలి డాట్ అనేది, మనకు ఇటు సైడే రావాలండి. ఇటు పోవద్దు, మనకు ఈ పైకి పోవద్దు, కింది సైడ్కే రావాలి. ఈ మూలకు కింది సైడ్కి రావాలి. ఇక్కడి నుండి ఇక్కడికి 3.5, ఇక్కడ నుండి కిందికి 3.5 ఇంచులు తీసుకోండి. మీకు 3.5 ఇంచెస్ తీసుకోండి. మీకు ఈ డాట్స్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందండి, అసలు మంచిగా వస్తుంది బ్రెస్ట్ అనేది. ఇంకా దీంట్లో అసలు డౌట్సే అవసరం లేదండి. మీకు కొద్దిగా ఈ ఇంచెస్లో కూడా 36, 38, 40 ఇంచెస్లో కూడా కొద్దిగా బ్రెస్ట్ కొంతమందికి చిన్నగా ఉండొచ్చు, కొంతమందికి అంటే కొద్దిలోనే తేడా ఉంటుంది, ఏం పర్లేదు. ఈ సైజ్ అయితే కరెక్ట్గా ఉంటుందండి. ఇంకా ఇది ఇంకా లాస్ట్కు బిగ్ సైజ్ చూద్దాం. ఇప్పుడు బిగ్ సైజ్ బ్లౌజ్ చూద్దాము. బిగ్ సైజ్ బ్లౌజులు అంటే 42 ఇంచెస్ నుంచి 42, 44, 46, 48 ఇలా అన్నమాట. ఇవి బిగ్ సైజ్, పెద్ద సైజ్ బ్లౌజులు అంటారండి. అయితే వీటిలలో కూడా అంతే చిన్నగా, అంటే వీటిలలో కూడా కొంతమందికి కొద్దిగా బ్రెస్ట్ సైజులోనే తేడా ఉంటుంది, కానీ టక్స్ మాత్రం సేమ్ పెట్టొచ్చండి, సరిపోతుంది. అయితే ఇక్కడ ఈ పెద్ద సైజు వాళ్ళకి
ఇది వచ్చేసి 6 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోండి. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 6.5 తీసుకోండి. మంచిగా ఉంటుంది. అంటే ఇక్కడ గుంజి పట్టి ఇట్లా కాకుండా ఉంటుందన్నమాట. ఇంకా డాట్స్ దగ్గరికి వచ్చేసేసరికి చూడండి, మీకు ఫస్ట్ అయితే మనమైతే ఈ మెయిన్ డాటే కింది డాటే వేస్తామండి. దాంట్లో అయితే ఏది లేదు, అసలు డిఫరెంట్ ఏమి ఉండదు. ఇదిగోండి, ఇక్కడ నుండి ఈ ఉక్స్ దగ్గర నుండి 3.25 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. అయితే 3 ఇంచులు కూడా అని అంటారండి. కాకపోతే ఈ పెద్ద సైజు వాళ్ళకి మీరు ఒకసారి ట్రై చేయండి. 3.25 లేదా 3.5 దగ్గరకైనా పర్లేదు, మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇక్కడ 3.25 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేస్తున్నా. ఈ ఉక్స్ దగ్గర నుంచి ఇక్కడికి 3.5 అయినా పర్లేదు. అంటే కొద్దిగా మామూలుగా ఉన్న వాళ్ళకైతే 3.25 పెట్టుకోండి. కొద్దిగా ఎక్కువ అనిపించిన వాళ్ళకైతే 3.5 పెట్టేయండి, కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 3.25, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు పెట్టేయండి. ఇది పెద్ద సైజు వాళ్ళకండి, చాలా బాగుంటుంది. ఇలా పెట్టేయండి. ఇప్పుడు మనకు మధ్యలో ఒక డాట్ పెట్టేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు 3 ఇంచెస్ వచ్చింది కదా, 1.5 ఇంచ్ అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుండి 3 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. ఇలా 3 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. చేసి ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. ఇది పెద్ద సైజ్. ఇది అర్థమైంది కదా. ఇది 3 ఇంచెస్ తీసుకొని మనం ఇలా మెయిన్ డాట్ వేసేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతేనండి. సెంటర్ చూసుకొని ఈ ఉక్స్కి మీకు ఇక్కడ నెక్ ఎంత పెద్దగా అయినా ఎంత చిన్నగా అన్నది మీకు అవసరం లేదండి. కొంతమంది పెద్దగా పెట్టుకుంటారు, కొంతమంది చిన్నగా పెట్టుకుంటారు. దానితో మీకు పని లేదు, ఇది వదిలేయండి. ఈ కింది నుంచి చూసుకోండి. ఈ కింది నుంచి ఇలా మధ్యలో కాకుండా ఇదిగోండి, ఇది మధ్యలోకి కదా, దానికంటే ఒక 1/2 ఇంచు కిందికి పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచుల దగ్గర డాట్ పెట్టేయండి. ఇది 3 ఇంచుల దగ్గర పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి ఈ చంక దగ్గర అసలు డాట్ పెట్టేది ఎందుకంటే ఇక్కడ మనం ఇది పెట్టకుండా ఉంటే ముడత వస్తుంది అనమాట క్లాత్, అందుకని మనం ఇది పెడతాము. ఇక్కడ సేమ్ అలాగే బాక్స్ గీసుకోవాలి. బాక్స్ కంటే యువతలకి, అంటే ఈ బాక్స్ మూల కంటే ఒక 1/2 ఇంచ్ యువతలకి ఇక్కడ 3 ఇంచెస్ పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇలా 3 ఇంచెస్ పెట్టేసుకోండి. అయితే మీకు ఇది సెంటర్ కూడా అండి మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ అంటే ఈ రెండింటికి మధ్యలో ఇలా 3 ఇలా మనకు త్రిభుజం షేప్లో రావాలి. అంటే ఇది ఈ రెండింటికి మధ్యలో ఇది, ఈ రెండింటికి మధ్యలో ఇది, ఈ రెండింటికి మధ్యలో ఇలా రావాలండి. వస్తే కరెక్ట్గా ఉంటుంది. ఏ సైజు వారికి ఆ కొలతలు చెప్పినా కదండి నేను. అయితే మనకు చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంతో చెప్పినా ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ ఈ నెక్ ఎంతైనా వచ్చినా సరే ఈ షేప్ బెల్ట్కు కిందికి దీనికి దగ్గరలో ఉండాలి. ఇది మీకు ఇంత పెద్దగా వచ్చిందా, ఇంత వచ్చిందా, ఇంత చిన్నగా వచ్చిందా అని కాదండి. మీకు మీ ఇష్టం ఎంత వచ్చినా పర్లేదు, కానీ దీనికైతే ఇది ఇలా షేప్ బెల్ట్కు దగ్గరలో ఉండాలి. ఇక్కడ చూడండి, ఇంకా చంక దగ్గరకు వచ్చేసరికి కూడా ఇక్కడికి వచ్చేసరికి ఇది డాట్ అండి. ఇది డాట్. ఈ డాట్ చూడండి మనకి ఈ కుట్లకు దగ్గరలో ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇలా సెంటర్లో ఇలా వేసేస్తే ఇక్కడ గుంజినట్లు అవుతుంది, చూడడానికి బాగుండదు. మనకి ఈ లెంత్ అనేది ఎక్కువ రావాలి, ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్ అనేది తక్కువ ఉండాలి. అట్లయితే మనకు డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇంతేనండి డాట్స్ గురించి నేను చెప్పిన ప్రకారం అయితే మీకు కరెక్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.